హలో లవ్లీ పీపుల్. ఇదిగోండి నేను గృహప్రవేశంకి రెడీ అయిపోయాననమాట. ఈ నెక్ పీస్ నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మేము ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇదిగోండి ఇక్కడ హోమం అది జరుగుతుంది. గృహప్రవేశం మార్నింగే అయిపోయిందనమాట. ఇదిగోండి పూజ ఇదంతా ఇలా అరేంజ్ చేశారు నీట్‌గా, సింపుల్‌గా. ఇదిగోండి వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్స్ అనమాట. ప్రసాదం అది చేస్తున్నారు పూజ కోసం అని చెప్పేసి. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదా! ఇగోండి బాబు వచ్చేసాడనమాట. ఫోటో అది తీసుకోవడానికి వీడియోలో వస్తున్నానని. ఇగోండి నేను కూడా కొంచెం దండం పెట్టేసుకున్నాను దేవుడికి. ఇంకా తర్వాత ఫుడ్ సెక్షన్‌కి వచ్చేసాము. లంచ్ రెడీ అయిపోయిందన్నారని చెప్పేసి. వీళ్ళు రామయ్య మెస్ నుంచి ఆర్డర్ చేశారు. ఫుడ్ అది సింపుల్‌గా చాలా బాగా అరేంజ్ చేశారు వీళ్ళు కూడా. టేస్టీ ఉండే మంచిగా. అండ్ గుత్తొంకాయ కర్రీ కూడా ఇచ్చారు. చాలా నచ్చింది నాకు ఫుడ్ కూడా. సింపుల్ అండ్ యమ్మీ అనమాట. సో, నేను అక్కడ డ్యాడీ వాళ్ళు కూడా వచ్చారు. డ్యాడీ, మమ్మీని కూడా ఇన్వైట్ చేశారు. డ్యాడీ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట గృహప్రవేశం జరిగింది. సో, డ్యాడీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. ఇదిగో డ్యాడీ, నేను అండ్ మమ్మీ ఫుడ్ తింటున్నాము. మమ్మీ ధ్రువ్‌కి కూడా తినిపిచ్చేస్తుంది. మమ్మీ ఉండేటప్పుడు మమ్మీ చేత్తోనే తింటాడు. ఆఫ్టర్ 3:30కి మేము బీచ్ రోడ్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. ఫ్రెండ్స్‌ని కలిసేది ఉండింది. సో, రెస్ట్ తీసుకొని 3:30కి బీచ్ రోడ్‌కి అలాగా స్టార్ట్ అయ్యాము. సో, అలా డ్రైవ్ కూడా అయినట్టు ఉంటుందని చెప్పి అలాగా ఇంక రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. ఇదిగోండి ఇంకా ఎండాడ వెళ్తున్నాము. ఇక్కడ లాసన్స్ బే వరకు రీచ్ అయిపోయామనమాట. లాసన్స్ బే చన్నపట్నం ఫిల్టర్ కాఫీ అని అక్కడ కనిపించింది. అక్కడ ఆగాము. చాలా బాగుంది కేఫ్ కూడా. చిన్న ప్లేస్ చాలా ప్లెజెంట్‌గా అనిపించి అలా ఆగామనమాట. ఫిల్టర్ కాఫీ అదే ఆర్డర్ చేసుకున్నాను. నాకు కాఫీ లవర్ అనమాట బేసికల్లీ నేను. సో, కాఫీ పిచ్చి వల్ల ఆగామనమాట. వీడేదో ఉస్మానియా బిస్కెట్స్ అవి తింటున్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఫిల్టర్ కాఫీ వచ్చేసింది. చాలా యమ్ముండే. నాకు బాగా నచ్చిందనమాట. వీడు అలాగా అల్లరి చేస్తుంటే స్నాక్స్ కావాలి అని చెప్పి చికెన్ పాప్‌కార్న్ అక్కడ ఉందని చూసాడనమాట. సో, చికెన్ పాప్‌కార్న్ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఇదిగోండి కాఫీ మాత్రం సూపర్ ఉండే. నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది. ఓపెన్‌గా ట్రీస్ కిందన చాలా నీట్‌గా అరేంజ్ చేశారంతా. ఇదిగోండి పాప్‌కార్న్ వచ్చేసింది. నేను ఒకటి టేస్ట్ చేశాను. ఇంకా వాడు మిగతాది ఎంజాయ్ చేసుకున్నాడనమాట. చాలా బాగుండింది. డీసెంట్ ఉండింది టేస్ట్ కూడా అక్కడ. సో, ఆఫ్టర్ దట్ మేము నోవోటెల్ దగ్గర సూత్రా ఎగ్జిబిషన్ జరుగుతుందని వినేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా కలెక్షన్ అంతా కూడా చాలా హ్యూజ్‌గా వైడ్ రేంజ్‌లో ఉన్నాయి అన్నీను. ఇదిగోండి పల్మోనాస్ బ్రాండెడ్ జ్యువెలరీ, ఇంకా హ్యాండ్‌మేడ్ సోప్స్ కొంతమంది సేల్ చేస్తారు. హ్యాండ్‌మేడ్ సోప్స్, ఫేస్ వాష్ ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి అక్కడ. జ్యువెలరీ, వేరియస్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ, శారీస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కూడా వచ్చారు. చండీగఢ్ ఇలా బోర్డ్స్ అవి పెట్టారనమాట. చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. చాలా బాగుందనమాట. నేను ఎక్కువగా ఏం షాప్ చేయలేదు. నేను ఒక చిన్న నెక్ పీస్ తీసుకున్నాను. ఎక్కువ ఇంకా ఏం షాప్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి అలా వచ్చాననమాట. బట్ బాగుంది. చాలా బాగుంది కలెక్షన్ అదీను. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి, శారీస్ దగ్గర నుంచి, డ్రెస్ మెటీరియల్స్, డ్రెసెస్, చుడిదార్స్, లెహెంగాస్ చాలా బాగుండే. చాలా నచ్చింది నాకు. ఆఫ్టర్ దట్ ఇంకా మేము బయటకొచ్చేసాము. అలాగా ఫోటోస్, వీడియోస్ తీసుకుందామని నోవోటెల్‌లో అలాగా వచ్చామనమాట. నేను ఫోటోస్ తీయమంటే ఈయనేమో వీడియో తీస్తున్నారనమాట ఇక్కడ. సో, నేనేదో పోజింగ్ ఇస్తున్నాను. ఈలోగా ధ్రువ్ ఇంక అక్కడ ఫుల్ రచ్చ చేస్తున్నాడనమాట. బీచ్‌కెళ్దామని చెప్పేసి. సో, మేము స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ఫోటోస్, వీడియోస్ అవి తీసుకొని బీచ్ రోడ్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి రెడ్ కలర్ ఇవి డబుల్ డెక్కర్ బసెస్ ఇప్పుడు పెట్టారు కదా ప్రెజెంట్. ఫుల్ ఫేమస్ అవుతుంది. ఇది హైప్ ఉంది దీనికి. ధ్రువ్ కూడా అల్లరి చేశాడు డబుల్ డెక్కర్ బస్ ఎక్కుతానని. ఈసారి ఎప్పుడో ట్రై చేపిచ్చాలి. ఫుల్ అసలు వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈరోజు. ఇంకో బీచ్ దగ్గర బీచ్ కిట్ అది కొనేసాము వాడికి. శాండ్‌లో ఆడుకుంటాం కదా! అది కొనేసాము. అక్కడ దిగిపోయాడు ఇంకా. బాబుని ఇంక ఆపలేం. ఇదిగోండి ఫుల్‌గా ఇంకా పరిగెత్తేస్తున్నాడు. అక్కడ ఎవరో ఒక ఫ్యామిలీ కనిపిచ్చారు. ఒక మదర్ విత్ 2 కిడ్స్ అనమాట. సో, ఇంకా అక్కడికెళ్ళిపోయాడు. వీడికి కొత్త, పాత అనేం ఉండదండి. కలిసిపోతాడు. ఎలా అయినా కలిసిపోతాడు. పిల్లల్ని చూస్తే ఇంక పిల్లలు అలాగే మింగిల్ అయిపోతారు కదా! ఎక్కడైనా సరే. ఇంక వాళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. చాలా ఇష్టం అసలు బీచ్ శాండ్‌లో ఆడుకోవడం వీడికి. అది ఇంక కొనేసి ఇచ్చేసాను కదా! ఇంకది ఓపెన్ చేయమని అడుగుతున్నాడు నన్ను. ఇదిగోండి. అది ఇంకా ఫుల్‌గా చిల్ అయిపోతున్నాడు. మేము కూడా కాసేపు అలాగా నేను నా హస్బెండ్ అలాగా వాడి వెనకాతలే కూర్చొని అలా కాసేపు టైమ్ స్పెండ్ చేశాము. చీకటయ్యేంత వరకు చాలా సేపు ఆడుకున్నాడు. మేము కూడా డిస్టర్బ్ చేయలేదు. మా ఫ్రెండ్స్ ఎలాగో వస్తారు కదా! ఇంక వాళ్ళతో కూడా కలవాల్సిందుంది కాబట్టి మేము ఇంక వాడికేమీ నో చెప్పలేదు. అండ్ పలాసలో బీచెస్ ఉన్నాయి గానీ, బట్ ఇక్కడ ఉండేది వేరు కదా! ఇక్కడ బావుంటుందని చెప్పేసి ఇంకా నో చెప్పలేదనమాట. ఆడేసుకుంటున్నాడు ఇంకా ఫుల్‌గా. ఇదిగోండి ఫుల్ ఇంకా బొమ్మలు పట్టుకొని ఇంకా ఆగడు. వాడి ఎంజాయ్‌మెంట్ వాడింక చేసుకుంటాడనమాట.
ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. తెలియదు గానీ ఒకరికొకరు చీకటయ్యేంత వరకు ఆడుకున్నారు ముగ్గురు అసలు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత లాస్ట్ బాయ్ చెప్పేసి వచ్చేసాం. ఇలాగ మా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఇగోండి తను మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అమిత్, అమిత్ వాళ్ళ వైఫ్ సహస్ర అండ్ తను టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి తను టింకు అనమాట. అమిత్ వాళ్ళ బ్రదర్. అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసారు మమ్మల్ని కలవడానికి అని చెప్పి హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్‌కి. వీళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. చాలా ఫన్‌గా ఉంటది వీళ్ళతో. అక్కడ తనకి ఆకలేస్తుందని చెప్పి అక్కడే ఒక రెస్టారెంట్ ఉందనమాట. డెజర్ట్ ఇన్ ఆపోజిట్‌లో. ఈ రెస్టారెంట్ నేమ్ యాక్చువల్‌గా నేను తీయలేకపోయాను. యాక్చువల్లీ నాకు గుర్తు కూడా లేదనమాట. డెజర్ట్ ఇన్ ఆపోజిట్ రోడ్‌లో ఉంది. డీసెంట్ ఉండింది. అక్కడ ఫిలానో ఐస్ క్రీమ్స్ అని పెట్టారు అక్కడ. అది చాలా బాగుండింది. లైవ్‌లో ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. రెస్టారెంట్ కూడా చాలా అట్రాక్టివ్‌గా చాలా బాగుందనమాట. నాకు అది కొరియన్ థీమ్‌లా అనిపించింది యాక్చువల్‌గా. సో, అలా కూర్చున్నాము. అక్కడ బోబా టీస్ అంటే నాన్ వెజ్ ఏం లేదనమాట. వీళ్ళు అప్సెట్ అయిపోయారు అమిత్ వాళ్ళు. మేము బోబా టీస్ ఆర్డర్ చేసుకున్నాం. నాకు ఇష్టం బోబా టీ ఇష్టం నాకు. సో, నేను బోబా టీ ఆర్డర్ చేసుకున్నాను. అశోక్ వాటర్ మెలన్ బోబా టీ, నేను ఇది మిల్క్ అండ్ బ్రౌన్ షుగర్ బోబా టీ. తినకి ఆకలేసిందని చెప్పి తిను పన్నీర్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకుంది. అది తినిందనమాట. ధ్రువ్‌కి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ తర్వాత వీళ్ళు 555 చికెన్ అని చెప్పి అక్కడ ఫేమస్ ఏదో ఉందని చెప్పేసి తీసుకొచ్చారు బయటికి. తిన్నాను. చాలా రిచ్‌గా ఉండింది అది 555 చికెన్. ఇక్కడ వీళ్ళు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్నాయి ఆ రోజు కదా! సో, ఫుల్ డిస్కషన్స్‌లో ఉన్నారనమాట మ్యాచ్ చూస్తూ. అందుకే తను అలా ఫోన్‌లో కొంచెం బిజీగా ఫోన్‌లో ఫుల్‌గా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. ఈ 555 చికెన్ ఈ సెంటర్ చాలా బాగుందండి. ఎప్పుడైనా కుదిరితే మీరు ఇటు బీచ్ రోడ్ వైపు వస్తే డెజర్టినో డౌన్ సైడ్ అనమాట. చాలా బాగుంది ఫుడ్డు. స్టార్టర్ అండ్ ఇది అక్కడ 555 చికెన్ ఫ్రైడ్ రైస్ అంట, స్పెషల్ ఫ్రైడ్ రైస్. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చాడు. 2 మెంబర్స్‌కి సరిపోయింది. వాళ్ళు అది షేర్ చేసుకొని తిన్నారు. నేను లైట్‌గా టేస్ట్ చేశాను. మొత్తం అంతా ఏం తినలేదు. ఇంకా వాళ్ళు టైం అయిపోతుందని చెప్పేసి అది ఇంకా షేర్ చేసుకొని తినేసి బయలుదేరారు. మేమింకా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని మేము కూడా ఇంకా డిన్నర్‌కి బయలుదేరామనమాట. అక్కడే దారిలో ఎక్కడైనా తిందామని చెప్పి. సో, మేము బయలుదేరిపోయాం. ఇంకా కారెక్కేసాం, బయలుదేరిపోయాము. ఇక్కడ గోదావరి రెస్టారెంట్ ఉంటుంది లాసన్స్ బే కాలనీలో. అక్కడికి వెళ్ళామనమాట. ఎప్పటినుంచో అక్కడ టేస్ట్ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్‌లో చాలా చూసాననమాట దాని మీద రివ్యూస్. అండ్ ఇదిగోండి బీచ్ రోడ్ మీదుగా అలాగా ఇంకా మీ రైడ్ మీకు తెలిసిందే కదా! బాగుంటుంది చాలా నైట్ టైం కూడా బీచ్ రోడ్డు. ఆ రోజు మార్చ్ అయితే ఏదో స్పెషల్ ఉండింది. ఉమెన్స్ డే స్పెషల్ వల్ల ఫుల్ రష్ ఉండింది. ఇదిగోండి గోదావరి రెస్టారెంట్ రీచ్ అయిపోయాము. అది ఏదో రైల్వే స్టేషన్ బ్యాక్‌డ్రాప్ లాగా ఇచ్చారు అవుట్ సైడ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది రెస్టారెంట్. లోపలైతే ఫుల్‌గా చాలా ఎస్థెటిక్ వైబ్స్ అనమాట. వింటేజ్ వైబ్స్ లాగా. పాత హౌసెస్ ఉంటాయి కదా! అలా పెట్టారనమాట. అండ్ అక్కడ ఒకటి శారీ లాగా హ్యాంగ్ చేశారు. దాంతో శారీతో డెకార్ లాగా అక్కడ హ్యాంగ్ చేసి ఉంచారు. ధ్రువ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసేస్తున్నాడంతా. కొంచెం కొత్తగా ఉంది. యాంబియన్స్ అది చాలా కామ్ అండ్ బాగుందనమాట. హౌస్ లాగే పాత హౌసెస్ ఉంటాయి కదా! ఆ హౌస్ ఫీలింగ్ వచ్చిందనమాట. బాగా చూజ్ చేసుకున్నారు వీళ్ళు థీమ్ కూడా. అక్కడ శారీ అది హ్యాంగ్ చేశారు చూడండి పాత శారీ. అది నాకు తెలిసి వాళ్ళ పెద్దవాళ్ళదనుకుంటా. ఓవరాల్‌గా రెస్టారెంట్ థీమ్ అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఉన్నట్టుగానే. మొత్తం అంతా చాలా ఎస్థెటిక్‌గా ఉండే. చాలా నీట్ ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లీన్ ఉండింది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదు. ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంగో నేను, ధ్రువ్ ఇక్కడ కొంచెం ఫోటోస్ క్లిక్ చేసుకుందామని అలా క్లిక్ చేసుకుంటూ అలా వీడియో అది తీశాను. ఇంకా మాకు సర్వ్ చేసేసారనమాట. మెనూలో నుంచి ఆ ప్లేట్స్ అవి తెచ్చేశారు. మెనూలో నుంచి మేము ప్రాన్ ఫ్రై అండ్ గోంగూర చికెన్ ఆర్డర్ చేసుకున్నాం విత్ వైట్ రైస్. నాకు ఎక్కువగా ఎందుకో బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ ఏం తినాలనిపించలేదు. కొంచెం రైస్‌తో ఇక్కడ బాగుంటుందని విన్నాను యాక్చువల్‌గా. అసలు ప్రాన్ ఫ్రై అయితే అలాగా కలుపుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లేవర్స్ అవి చాలా బాగా ఇన్‌ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి. గోదావరి స్టైల్‌లో ఉన్నదనమాట ఫుడ్ అంతా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించింది మాకు. ఎప్పుడైనా మీరు ఇటువైపు లాసన్స్ బే వైపు వస్తే మాత్రం ఇక్కడ ట్రై చేయండి. యూ విల్ లవ్ దిస్ యాక్చువల్లీ. అంటే ఓవరాల్ ఎంప్టీ స్టమక్‌తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇంకా నైట్ టైం కదా అని చెప్పి ఎక్కువ తీసుకోలేదు. వాళ్ళు సాంబార్ అనేది అక్కడ కాంప్లిమెంటరీలో ఇచ్చారనమాట. అది గోంగూర చికెన్ అండ్ ప్రాన్. ప్రాన్ ఫ్రైతో ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే.
అసలు మామూలుగా లేదు. ఫుల్ ఫ్లేవర్స్ అవి ఫుల్‌గా అసలు ఇన్‌ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి. ఐ లవ్డ్ ఇట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ యమ్. చాలా చాలా బావుంది యాక్చువల్‌గా. ఆ తర్వాత ఇంకా గోంగూర చికెన్‌తో కూడా తినేసాననమాట. గోంగూర చికెన్ ఇదిగోండి. ఇంక రైస్‌లో మిక్స్ చేసుకొని తినేసాను. లైట్‌గా సాంబార్ కూడా ట్రై చేశాను. సాంబార్ కూడా చాలా బావుంది అక్కడ. సింపుల్ అనమాట. ఏమీ యాడెడ్ ఏమీ వేయకుండా చాలా బా చేశారు. అండ్ ఇదిగోండి లాస్ట్‌లో కర్డ్ అనమాట. కర్డ్ రైస్‌తో కొంచెం అలా తినేసేసి ఎండ్ చేసేసాను. సో, దిస్ ఈజ్ మై ఫుల్ డే వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదా నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు ఎలాగ ఎంజాయ్ చేస్తారు బయటకొచ్చినప్పుడు ఔటింగ్స్‌కి అది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. థ్యాంక్ యూ.